ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో అయితే చాలా ఇంపార్టెంట్ డేటా ఉందండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు మార్కెట్ ర్యాలీ చేసింది కదా, అసలు ఈరోజు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ సెక్టర్ అయితే ఈరోజు ప్రెజర్లో ఉంది. సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి కారణం ఏంటో మాట్లాడదాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఒక బ్యాంక్లో ఫ్రాడ్ అయితే జరిగింది. ఇన్వెస్టర్స్కి ఇది ఒక బిగ్ షాక్ అండి. సో ఆ బ్యాంక్ ఏంటి, ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది మాట్లాడదాం. అండ్ గోల్డ్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి కదా, సో గోల్డ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి, ఇదేమైనా ఆపర్చునిటీ అనేది మాట్లాడదాం. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, బిట్ కాయిన్ ఫ్యూచర్ అసెట్ అని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతుందండి. బిట్ కాయిన్ అనేది ఫ్యూచర్లో ఒక మంచి అసెట్, సో దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. సో దానికోసం కూడా మనము క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో మనము డిస్కస్ అయితే చేద్దాం. సో దానికంటే ముందు ఈరోజు మార్కెట్ కోసం మాట్లాడుకుంటే, ప్రజెంట్ మనము వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి చూసుకుంటే నిఫ్టీ చూడండి 0.5% అయితే పాజిటివ్లో కనిపిస్తుంది. అరౌండ్ 114 పాయింట్స్ అయితే పాజిటివ్లో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ టు పాజిటివ్గా ఉంది. చూడండి, ఫిన్ నిఫ్టీ మాత్రం 0.8% అయితే పాజిటివ్లో అయితే కనిపిస్తుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మనం చూసుకుంటే 1.3% అయితే ఫాల్ అయింది. సో ఐటీ ఇండెక్స్ ఎందుకు ఫాలో అయింది అనేది మనము ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇక ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా కోసం మాట్లాడాలండి. ఎఫ్ఐఎస్ అయితే మన ఇండియన్ మార్కెట్లో స్టిల్ సెల్లర్స్గా ఉన్నారు. ఈక్విటీలో సెల్ చేస్తూనే ఉన్నారు. క్లియర్గా చూడండి, ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేస్తున్నా సరే నిఫ్టీ అప్ సైడ్ స్లోగా మూవ్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది. ఇన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉన్నా సరే నిఫ్టీ ఆ మాత్రమేనా మనకి పాజిటివ్గా ఉంది అంటే, దానికి మెయిన్ రీజన్ డిఐ నుంచి మనీ అనేది పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి ఇప్పటికీ మార్కెట్ అనేది పాజిటివ్గా అయితే ఉంది. లేదు, డిఐ కూడా సెల్లింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం మన మార్కెట్లో మనము హెవీ ఫాల్ చూసే అవకాశాలు ఉంటాయి. అండ్ చాలామంది కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీన్ని ఆపర్చునిటీగా చూస్తూ ఎస్ఐపిఎల్ చేస్తున్నారు. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్ పైన ఒక మంచి వ్యూ క్రియేట్ అవుతుంది కాబట్టి మన మార్కెట్స్ అనేవి ప్రజెంట్ స్టేబుల్గా అయితే రియాక్ట్ అవుతున్నాయి. లేదు అనుకుంటే ఇంతకు ముందు సినారియోస్ అనుకోండి, మార్కెట్స్ ఈ టైంకి చాలా వరకు ఫాల్ అయ్యే అవకాశాలు ఉండేవి. బట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మనీ అనేది బాగానే మార్కెట్లోకి అయితే వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఇండియా విక్స్ కోసం మాట్లాడుకుంటే చూడండి, లాస్ట్ 6 monthsలో 20% పెరిగిందండి. అంటే అప్పటి నుంచి కూడా మనకి మార్కెట్ ఎలా ఉంది చెప్పండి, నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతూ ఇన్వెస్టర్స్లో ఆ భయం అనేది కనిపిస్తుంది కదా. సో దానివలన నిఫ్టీ విక్స్ అనేది పెరుగుతుంది. సో ఈ నిఫ్టీ విక్స్ ఏంటి, ఇది ఒక ఫీర్ ఇండెక్స్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్లో ఇన్వెస్టర్స్ భయపడతారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ విక్స్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. సో 6 months బ్యాక్ చూసుకుంటే 11 దగ్గర ఉండేది, ప్రజెంట్ 14 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 20% అయితే పెరగడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ డేటా ఇది. ఇప్పుడు రేపటి మార్కెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న ఈ ఇంపార్టెంట్ డేటాతో రేపటి ట్రేడ్ని ఎలా చూడాలి, మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్ మనం ప్లాన్ చేయొచ్చా లేదా, అసలు వ్యూ ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి మీరు లైక్ చేస్తే మన ఛానల్కి ఇది చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సపోర్ట్ చేయట్లేదు. లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం మీరు విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ డేటాతో నేను ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఈ వీడియోని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్కెట్ కోసం డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందామండి. చూడండి, ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే పాజిటివ్గా ఓపెన్ అయింది కదా. దానికి కారణం ఏంటంటే గ్లోబల్గా రిలీఫ్ రావడం అండి. సో ఈ గ్లోబల్గా ఏం రిలీఫ్ వచ్చింది అంటే, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, యుఎస్ టారిఫ్ ఏదైతే ఉందో అది క్లారిటీ వచ్చింది. ఇది క్లారిటీ రావడం వలన గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. దీనివల్ల గిఫ్ట్ నిఫ్టీ స్ట్రాంగ్గా ట్రేడ్ అయింది. సో గిఫ్ట్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే మన ఇండియన్ మార్కెట్ కూడా క్యాప్ అప్లో ఓపెనింగ్ అవుతుంది. అదే జరిగింది. ఇక బిగినర్స్కి సింపుల్గా చెప్పాలంటే, యూఎస్ మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో, ఏషియా మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో, ఆబ్వియస్గా మన ఇండియా మార్కెట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. అందుకే మార్కెట్లో ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు టారిఫ్ క్లారిటీ రావడం వలన అసలు ఎందుకు గుడ్ న్యూస్ అంటే, ఫ్రెండ్స్, టారిఫ్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ట్యాక్స్ కదా. సో హెవీ టారిఫ్ ఉంటే ఎక్స్పోర్ట్స్ ఏవైతే మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఉంటాయో అవి కాస్ట్లీ అవుతాయి. గ్లోబల్గా జరిగే ట్రేడ్ అయితే ఉంటుంది స్లో అవుతుంది. కంపెనీస్ పైన ప్రాఫిట్స్ అనేవి ఇంపాక్ట్ కనిపిస్తాయి. సో ఇదంతా నెగిటివే కదా.
వన్స్ ఎప్పుడైతే మనకి క్లారిటీ వచ్చిందో అక్కడ నుంచి ఏం జరిగింది, బిజినెస్ ప్లానింగ్ అనేది ఈజీ అయింది, గ్లోబల్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి స్మూత్గా జరుగుతున్నాయి, ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది, అందుకే మార్కెట్ అనేది రిలీఫ్గా ఫీల్ అయింది. సో అందుకే పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో ఫస్ట్ రీజన్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టారిఫ్. ఇక సెకండ్ మనం డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అదే ఆయిల్ ప్రెజర్ కూడా ఈజ్ అవ్వడం. సో ఇది కూడా మార్కెట్కి సపోర్ట్ చేసింది. చూడండి, మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ టారిఫ్ అయితే సెకండ్ రీజన్ యూఎస్కి ఇరాన్కి టెన్షన్స్ జరుగుతున్నాయి కదా, సో అవి ఈజ్ అవ్వడం వల్ల ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబిలైజ్ అయ్యాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మన మార్కెట్కి నెగిటివ్ ఆబ్వియస్లీ ఫాల్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియా ఏదైతే ఉందో ఇది ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ. ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ఆయిల్ తగ్గితే మాత్రం ఎకానమీ అనేది సేఫ్గా ఉంటుంది. సో అందుకే వన్స్ ఎప్పుడైతే ఈ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అనేవి ఈజీ అవ్వడం వల్ల ఆయిల్ ప్రైజెస్ స్టేబిలైజ్ అయ్యాయి కదండి, దానివల్ల కూడా మార్కెట్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో ఈ రెండు రీజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ టూ న్యూసెస్ వల్ల మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా, బట్ ఇది టెంపరీ మాత్రమేనైతే గుర్తుపెట్టుకోండి, ఇవి పర్మనెంట్ ఇంకా కాదు. ఎందుకంటే వార్ కంప్లీట్గా ఆగిపోలేదు అండ్ టారిఫ్లో కూడా ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తాయనేది మనము చెప్పలేము. సో ప్రస్తుతానికి మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి కారణం అయితే ఈ రెండు. ఓకేనా, ఇప్పుడు ఐటీ స్టాక్స్ని అయితే డౌన్ గ్రేడ్ చేయడం అయితే జరిగిందండి ఒక బ్రోకరేజ్. సో ఎందుకు డౌన్ గ్రేడ్ చేసింది, ఏం జరుగుతుంది అనేది మాట్లాడదాం. సో జెఫ్రీస్ వాళ్ళు తెలుసు కదా, సో జెఫ్రీస్ బ్రోకరేజ్ వాళ్ళు ఐటీ కంపెనీస్ని అయితే డౌన్ గ్రేడ్ చేశారు. సో ఐటీ కంపెనీస్లో ఏ కంపెనీస్, ఏవైతే మంచి కంపెనీస్ అయినా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఎల్టీమైంట్రీ ఇలాంటి కంపెనీస్ని అయితే వీళ్ళు డౌన్ గ్రేడ్ చేయడం అయితే జరిగింది. దీనికి మెయిన్ రీజన్ రెవెన్యూస్ అనేవి తగ్గుతాయని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దానివలన వీళ్ళు డౌన్ గ్రేడ్ అయితే చేశారు. దీంతో పాటు ఏఐ ఇంపాక్ట్ కూడా ఉందండి. సో ఐటీ సెక్టర్ యొక్క ఫ్యూచర్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఏఐ ఆటోమేషన్ వల్ల ట్రెడిషనల్ అవుట్సోర్సింగ్ డిమాండ్ చేంజ్ అవ్వచ్చు. అందుకే షార్ట్ టర్మ్లో మనము ఆ ప్రెజర్ చూస్తున్నాం. ప్రెజెంట్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఐటీ సెక్టర్లో ఇది ఆపర్చునిటీగా చూడొచ్చండి. ఎందుకంటే ప్రెజెంట్ ఈ ఫాల్ ఏదైతే వస్తుందో షార్ట్ టర్మ్ మాత్రమే, లాంగ్ టర్మ్ కాదు. ఎందుకు లాంగ్ టర్మ్ కాదు చెప్తే చూడండి. ఇన్ఫోసిస్ ఉంది, ఈ కంపెనీ కోసం మనం మాట్లాడుకుంటే సింపుల్గా గ్లోబల్ ఐటీ సర్వీసెస్ లీడర్ ఇది, స్ట్రాంగ్ యూఎస్ యూరోప్ క్లయింట్స్ ఉన్నారు, డిజిటల్ అండ్ ఏఐ సర్వీసెస్ ఎక్స్పెన్షన్ చేస్తుంది, స్ట్రాంగ్ క్యాష్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ కంపెనీ ఇది, ఎందుకంటే ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంది. ఇక టీసీఎస్ చూడండి, ఇండియా లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఇది, డైవర్సిఫైడ్ గ్లోబల్ క్లయింట్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి, కన్సిస్టెంట్ డివిడెండ్ హిస్టరీ ఉంది. సో ఈ కంపెనీ స్టెబిలిటీకి అండ్ రిలయబిలిటీకి కూడా సింబల్గా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మంచి కంపెనీ. హెచ్సిఎల్ టెక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎంటర్ప్రైజ్ క్లయింట్ బేస్ స్ట్రాంగ్గా ఉంది, ఆటోమేషన్ డిజిటల్ సర్వీస్ గ్రోత్ బాగుంది. సో ఈ కంపెనీ కూడా లాంగ్ టర్మ్లో మంచి కంపెనీయే. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ ప్రెజర్ ఎప్పుడైతే వస్తుందో దాని వలన కంపెనీ బ్యాడ్ కంపెనీ అని కాదు. షార్ట్ టర్మ్ ప్రెజర్స్ అనేవి ప్రతి కంపెనీలో కూడా కామన్గా వస్తాయి. ప్రజెంట్ ఏఐ వలన మాత్రమే ఐటీ సెక్టర్ ఆ ప్రెజర్ని ఫేస్ చేస్తుంది. ఇది ఇంకా కొన్ని డేస్ మాత్రమే. ఆఫ్టర్ మీరు లాంగ్ టర్మ్గా చూసుకుంటే మాత్రం ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న ప్రతి కంపెనీ కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ బ్యాంక్లో జరిగిన ఫ్రాడ్ కోసం అయితే మాట్లాడదామండి. మరి ఆ బ్యాంక్ ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. సో ఇందులో ఏం జరిగిందంటే 590 కోట్ల ఫ్రాడ్ కేసు అనేది రివీల్ అయింది. సో వన్స్ ఎప్పుడైతే ఈ బ్యాంకుకు సంబంధించి ఈ ఫ్రాడ్ కేసు రివీల్ అయిందో ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ అనేది అప్రాక్స్ 14,000 crores అయితే వైపౌట్ అయితే అయిందండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంకు బిజినెస్ ఎలా ఉంటుంది, ట్రస్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకుంటే స్ట్రాంగ్ రిటైల్ లోన్ గ్రోత్ అవ్వచ్చు, డిజిటల్ బ్యాంకింగ్ వీళ్ళు ఎక్స్పెండింగ్ చేశారు, గ్రోత్ స్టోరీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అయినప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఈ కంపెనీ కూడా ఒక్క న్యూస్ వలన ఫాల్ అయిందంటే కారణం బ్యాంకు బిజినెస్ ఎప్పుడు కూడా ట్రస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఫ్రాడ్ న్యూస్ ఎప్పుడు కూడా ట్రస్ట్ని డ్యామేజ్ చేస్తుంది. సో అందువలన ప్యానిక్ సెల్లింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైతే వస్తుందో సెల్లింగ్, అది ప్యానిక్ సెల్లింగ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్ అనేది డ్యామేజ్ అయింది. మరి లాంగ్ టర్మ్ వ్యూస్ కోసం మాట్లాడుకుంటే ఈ కంపెనీయే కాదు, ఏ కంపెనీ అయినా సరే షార్ట్ టర్మ్లో వచ్చే న్యూస్ వలన కంపెనీ కొలాబ్స్ అవ్వదు.
అది టెంపరీ, షార్ట్ టర్మ్ మాత్రమే. లాంగ్ టర్మ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంది అంటే లాంగ్ టర్మ్లో మంచి రికవరీ వస్తుంది. డెఫినెట్లీ దాన్ని సేఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపర్చునిటీగా కూడా చూస్తారు. సో లాంగ్ టర్మ్ వ్యూ చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ స్ట్రెంత్ అయితే మాత్రం ట్రస్ట్ అనేది రీబిల్డ్ అవ్వచ్చు. సో షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ షాక్ అయినా లాంగ్ టర్మ్ రికవరీ అనేది పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏ కంపెనీలో అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం గోల్డ్ కోసం అయితే మాట్లాడదామండి. గోల్డ్ రైజ్ అవుతుంది కదా, సో గోల్డ్ రైజ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్కి ఇది ఒక నెగిటివ్ సిగ్నల్ అనమాట. ఎందుకు అంటే మార్కెట్లో ఎప్పుడైతే భయపడి డబ్బులు విత్డ్రా చేస్తారో ఆ డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక సేఫ్ అసెట్ అని చెప్పేసి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు నమ్ముతారు. సో గోల్డ్ రైజ్ అవుతుంది అంటే దానికి సిగ్నల్ ఏంటంటే అన్సర్టినిటీ ఇంకా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ ఫియర్ ఉంది, గ్లోబల్ రిస్క్ అనేది ఇంకా ఉంది. అందుకే ఇన్వెస్టర్స్ ప్రెజెంట్ మార్కెట్ ఏదో పాజిటివ్గా రియాక్ట్ అయింది, మొత్తం మారిపోయిందని మాత్రం మీరు అనుకోవద్దు. ఇప్పటికీ స్టిల్ గోల్డ్ స్లోగా రైజ్ అవుతుంది అంటే డబ్బులు స్లోగా గోల్డ్లోకి వెళ్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. గోల్డ్ రైజ్ను మనము ఒక స్ట్రాంగ్ సిగ్నల్లా తీసుకోవాలి తప్ప లైట్ తీసుకోకూడదు. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇది కూడా ఫోకస్ అయితే చేయండి. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి బల్క్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ఎస్ఐపిస్ ఫాలో అవడం అనేది కొంచెం బెటర్ ఆప్షన్గా అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ ఫైనల్గా మనం బిట్ కాయిన్ కోసం అయితే మాట్లాడదామండి. బిట్ కాయిన్ అండ్ గోల్డ్ మధ్యన ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు అసలు ఈ డిస్కషన్ ఏంటి, ఎందుకు జరుగుతుందంటే రీసెంట్ టైంలో మీరు చూసే ఉంటారు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు ఎంతలా పెరిగాయో మనకు తెలుసు. పాస్ట్ 1 మంత్లో ఫాలో అయిందిలేండి. అది కారణం ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్స్ అండి. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఆబ్వియస్లీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కదా, అది కంపెనీస్లో అవ్వచ్చు, ఇండెక్స్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎక్కడైనా సరే కామనే. ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు బుక్ చేసుకుంటారు కొంతమంది. సో ఆ ఇంపాక్ట్ వలన గోల్డ్ సిల్వర్ ఫాలో అయ్యాయి. బట్ ఇప్పుడు మళ్ళీ గోల్డ్లోకి స్లోగా మనీ వెళ్తుంది కదా, దీని వలన ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. రాబర్ట్ కియోసకి ఏం చెప్తున్నారంటే, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉంది కదండి, సో రాబర్ట్ కియోసకి ఏం చెప్తున్నారంటే బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్లో గోల్డ్ కన్నా బెటర్ అసెట్ అవ్వచ్చు. చూడండి ప్రెజెంట్ గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది కదా, దానివల్ల ఏం చెప్తున్నారంటే బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్లో గోల్డ్ కన్నా బెటర్ అసెట్ అవ్వచ్చు అని చెప్పి రాబర్ట్ కియోసకి అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి కారణం ఏంటి, బిట్ కాయిన్ కోసం ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటే చూడండి, బిట్ కాయిన్ అనేది లిమిటెడ్ సప్లై ఉంది, డిజిటల్ ఫ్యూచర్ అసెట్ అని, ఇన్ఫ్లేషన్ హెడ్జ్ పొటెన్షియల్ కూడా బిట్ కాయిన్లో ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ బిట్ కాయిన్ ఉన్న రిస్క్ కూడా మనం మాట్లాడుకుంటే వోల్టాలిటీ మాత్రం టూ మచ్ హై ఉంటుందండి, చాలా హై ఉంటుంది. రెగ్యులేషన్ అన్సర్టినిటీ ఉంది అండ్ బిగినర్స్ అయితే కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెజెంట్ పాజిటివ్గా ఏం చూడాలి అంటే, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్లో పాజిటివ్స్ ఏంటంటే టారిఫ్ అయిన ఒక క్లారిటీ వచ్చింది, ఇది మార్కెట్కి పాజిటివ్. ఆయిల్ అనేది కొంచెం స్టేబుల్ అయింది, ఆయిల్ ప్రైజెస్, సో ఇది మార్కెట్కి పాజిటివ్. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి రివర్స్ అయినా సరే ఆబ్వియస్లీ మార్కెట్ని నెగిటివ్గా చూడాలి, మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇవే ఇలా కంటిన్యూ అయితే మార్కెట్ని పాజిటివ్గానే మనము చూడవలసి ఉంటుంది. సో టారిఫ్, ఆయిల్. నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ డొమెస్టిక్ ఎకానమీ ఉంది, ఐటీ ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ప్రెజెంట్ పడింది అనుకోండి, ఐటీ సెక్టర్ ఇలా ఫాలో అవుతున్నా సరే మనకి మంచి వాల్యుయేషన్స్లో డిస్కౌంట్లో దొరుకుతుంది తప్ప మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది పాజిటివ్ వ్యూలో. మరి రిస్క్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా, ఒక వ్యూలోనే మనం చూడకూడదు. రిస్క్ ఏంటి అంటే ఐటీ సెక్టర్లో ఇంకా ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడే చాలా ఫాస్ట్గా అయితే స్టేబుల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. ఇక బ్యాంక్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం షాక్కి గురిచేసింది. సో ఇది డెఫినెట్లీ ఐడిఎఫ్సి పైన ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది, ఫర్దర్గా ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ గోల్డ్ స్లోగా పెరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అలర్ట్ అండి. గోల్డ్ స్లోగా పెరుగుతుంది అంటే ఇండియన్ మార్కెట్స్ని నెగిటివ్గానే చూడాలి, మార్కెట్స్ ఫర్దర్గా ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఫైనల్గా బిట్ కాయిన్ కోసం ఏం మాట్లాడుతున్నారు, బిట్ కాయిన్ రీసెంట్గా ఫాలో అయింది మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. సో బిట్ కాయిన్ గోల్డ్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి అసెట్ కావచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి కంపెనీస్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ప్రెజర్ ఫేస్ చేస్తాయి,
అది ఎందుకు అంటే న్యూస్ ఇంపాక్ట్ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది, కానీ ఫండమెంటల్స్ డిసైడ్ చేస్తాయండి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి. సో ఒక కంపెనీ ఫాల్ అవుతుంది అంటే ఎందుకు ఫాల్ అవుతుంది, అది షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్ని అయితే కామ్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.